భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివుని యొక్క ఆరాధనతో పాపాలు నశించి మనస్కు శాంతి కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు జాగరణ, అభిషేకం, జపం చేయటం ఎంతో విశేషమైనటువంటి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అన్ని పాపాలు నశిస్తాయి. సకల సౌఖ్యాలను అందించే ఈ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి యొక్క మహిమ ఏమిటి? ఈ పండుగ వెనుక ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కథ ఏంటి? పదండి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథను చివరి వరకు జాగ్రత్తగా వినండి. ఒకనాడు మేరు పర్వత శిఖరంపై కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై కూర్చున్నారు. ప్రశాంతమైనటువంటి ఆ వాతావరణంలో పార్వతీదేవి తన మనసులోని సందేహాన్ని పరమశివునితో చెప్పింది. ప్రభు, భూలోకంలో మానవులు పాపాలు చేస్తూనే ఉంటారు. వారు చనిపోయిన తర్వాత వారి పాపాలను ఎలా పోగొట్టుకోగలరు? ఒకవేళ భూమిమీద బ్రతికుండగానే ఏ వ్రతం చేస్తే వారికి మోక్షం లభిస్తుంది? ఏ వ్రతం అంత పవిత్రమైంది? దయచేసి నాకు తెలియజేయండి అని పార్వతీదేవి ప్రశ్నించింది. అప్పుడు కరుణామయుడైనటువంటి ఆ బోలా శంకరుడు చిరునవ్వుతో ఈ విధంగా బదులిచ్చాడు. దేవి, మహాశివరాత్రి వ్రతం అత్యంత పవిత్రమైందే. మాఘమాస బహుళ చతుర్దశి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. తెలిసి చేసినా తెలియక చేసినా ఒక్కసారి కూడా ఈ వ్రతం చేస్తే యముని భయం దూరమవుతుంది, ముక్తి లభిస్తుంది. దీనికి దృష్టాంతంగా ఒక అద్భుతమైన కథను చెప్తాను, జాగ్రత్తగా విను అని ఇలా చెప్పడం మొదలు పెట్టాడు పరమశివుడు. పార్వతీదేవితో చెప్పినటువంటి అద్భుతమైన కథ పూర్వకాలంలో మధ్యదేశంలో ఒక చిన్న గ్రామంలో చిత్రబాను అనే వేటగాడు ఉండేవాడు. అతడు ప్రతిరోజూ అడవికి వెళ్లి జంతువులు వేటాడి వాటిని అమ్మి అలాగే వాటి యొక్క మాంసాన్ని తిని తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. చాలా పేదవాడు. తన కూతురు పెళ్లికి కావలసిన డబ్బు లేకపోవడంతో ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. చివరికి ఒక వ్యాపారి వద్ద అప్పు తీసుకుని తన కూతురికి పెళ్లి చేశాడు. ఆ విధంగా ఉంది తన పరిస్థితి. కాని నిర్ణీత సమయంలో అప్పు తీర్చలేకపోవడంతో కోపగించిన ఆ వ్యాపారి అతన్ని పట్టుకుని చెరసాలలో బంధించాడు. ఆ రోజు యాదృచ్ఛికంగా మహాశివరాత్రి. చెరసాల వద్ద పండితులు భక్తులకు శివపురాణ కథలు వినిపిస్తున్నారు. చిత్రబానుడు కూడా ఆ పవిత్ర శివ కథల్లో శ్రద్ధగా ఉన్నాడు. వేరే గత్యంతరం లేక ఆ మాటలు తన చెవిన పడుతూనే ఉన్నాయి. ఇక సాయంత్రం అయినప్పుడు వ్యాపారిని బ్రతిమలాడుకున్నాడు. కాళ్ల వేళలా పడ్డాడు. దయచేసి నడిని ఈరోజు వదిలేయండి, రేపటికల్లా అప్పు మొత్తాన్ని తీర్చేస్తాను అని ఎంతగానో వేడుకున్నాడు. ఆ వ్యాపారి అతని మాటను నమ్మి వదిలేశాడు. ఇక చెరసాల నుండి విడుదలైనటువంటి చిత్రబాను వెంటనే మళ్లీ వేటకు బయలుదేరాడు. జంతువుల కొమ్ములు, దంతాలు, చర్మ, మాంసం అన్నింటినీ అమ్మి డబ్బు సంపాదించి రేపు వ్యాపారికి అప్పు తీర్చాలి అని మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాడు. అడవి అంతా పిచ్చివాడిలా తిరిగాడు. చాలా దాహం మరియు ఆకలి వేసింది. చివరికి ఒక చెరువు దగ్గరికి చేరుకున్నాడు. నీళ్లు తాకి చెరువు పక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద మారేడు చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు. ఓహో, ఇక్కడ కూర్చుంటే ఖచ్చితంగా జంతువులైతే వస్తాయి. జంతువులు నీళ్లు తాగటానికి వచ్చేటప్పుడు వాటిని వేటాడటానికి ఇదే మంచి ప్రదేశం. ఆ విధంగా తన మనసులో అనుకున్నాడు. సమయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. కాని తనకు తెలియకుండా ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. ఆ విషయం నిజంగానే తనకు తెలీదు. ఆ చెట్ల కొమ్మల మధ్య దాక్కోవాలి అన్న ఉద్దేశంతో చిత్రబాను అక్కడ ఉన్నటువంటి ఆ మారేడు ఆకులన్నింటినీ త్రుంచి మెల్లగా క్రింద పడేస్తున్నాడు. అతనికి తెలియకుండానే ఆ మారేడు ఆకులు శివలింగం మీద ఒక్కొక్కటి పడుతూ ఉన్నాయి. ఇది ఆ పరమశివునికి పూజ అయింది. కాసేపటికి చీకటి పడింది, రాత్రి అయింది. అప్పుడే ఆ నీటి వద్దకు ఓ గర్భిణి జింక నీళ్లు తాగటానికి వచ్చింది. చిత్రబాను వెంటనే బాణాన్ని గురిపెట్టాడు. ఆ విషయాన్ని గ్రహించినటువంటి ఆ జింక వేడుకుంటూ ఈ విధంగా అంది, ఓ వేటగాడా, నేను గర్భిణినేని, కొద్దిసేపట్లో నా బిడ్డకు జన్మనిస్తాను. నన్ను చంపితే 2 అమాయక ప్రాణాలు పోతాయి. మహాపాపం కూడా నీకు తగులుతుంది. దయచేసి నా బిడ్డను కనేవరకు ఆగు. నా బిడ్డను కన్నాక మళ్లీ వస్తాను, అప్పుడు నన్ను చంపు. నీ దగ్గరికి తప్పకుండా వస్తాను అని మాట ఇచ్చింది. ఆ మాటలు విన్నటువంటి వేటగాడికి తన హృదయంలో జాలి కలిగింది. సరే వెళ్ళు, తిరిగి రావాలి కాని అన్నాడు. ఆ జింక సరే అంటూ వెళ్ళిపోయింది. కాసేపటికి మరో జింక వచ్చింది. మళ్లీ చిత్రబాను బాణాన్ని సిద్ధం చేశాడు. ఆ జింక మళ్లీ తనతో ఈ విధంగా మాట్లాడి విన్నవించింది, వేటగాడా, నేను నా భర్తను వెతుకుతున్నాను. అతను ఎక్కడికి వెళ్లాడో కూడా తెలియదు. నన్ను వల్లనివ్వు, అతన్ని కలిసి మళ్లీ వస్తాను. దయచేసి నాకోసం కాసేపటి వరకు వేచి ఉంటూ ఆ వేటగాడి హృదయం మరింత కరిగింది. సరే వెళ్ళు, మాట మాత్రం తప్పకూడదు అని కోపంతో అన్నాడు. ఆ జింక కూడా వెళ్ళిపోయింది. ఇంతలోనే తన పిల్లలతో కూడా మరో జింక వచ్చింది.
చిత్రబాబారు మూడవసారి ఆ బాణాన్ని సంధించి వేయబోయాడో మళ్లీ ఆ జింక కూడా ప్రార్థించిందే దయగల వేటగాడా, నా పిల్లల్లో నా భర్త దగ్గర సురక్షితంగా వదిలేసి వస్తాను, పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, నన్ను నమ్ము, తప్పకుండా తిరిగి వస్తాను, అంతే. ఇప్పటికే 2 జింకల్ని ప్రాణాలతో వదిలేసిన చిత్రబాను ఆలోచనలో పడ్డాడు. నాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు. వాళ్లు కూడా ఆకలితో ఉన్నారు. ఇప్పుడు నిన్ను కూడా విడిచిపెట్టేస్తే నేను ఏమి తినాలి? ఆ జింక మాటలు విని నువ్వు ఎలా నీ పిల్లల కోసం ఆలోచిస్తున్నావో ఈ జింక కూడా తన పిల్లల కోసం ఆలోచిస్తుంది అని తన మనసులో తనతో తానే మాట్లాడుకున్నాడు. మళ్లీ కరుణతో ఆ జింకను కూడా విడిచిపెట్టాడు. అది అక్కడి నుండి వెళ్ళిపోయింది. సూర్యోదయం దగ్గరలో ఉంది. వేటగాడికి ఇంకా ఏమీ లభించలేదు. ఆకలి మరింతగా పెరిగిపోతుంది. ఇంతలో 4వ జింక వచ్చింది. అది మొదటి 3 జింకల యొక్క బత్త. అది రాగానే ఇలా అంతే వేటగాడా, ఇప్పటివరకు ఇక్కడికి వచ్చిన 3 జింకలు కూడా నా ప్రియమైన భార్యలు, నువ్వు వాళ్ళని చంపేసి ఉంటే ఆ దుంహకంతో నేను బ్రతకలేను, నన్ను కూడా చంపే, లేదా వాళ్లను నమ్మినట్టే నన్ను కూడా నమ్ము, నేను వాళ్లను కలిసి అందరం కలిసి మళ్లీ నీ దగ్గరికి తిరిగి వస్తాం. మేము ఖచ్చితంగా మా మాటనైతే తప్పం. ఆ మాటలు విన్నటువంటి చిత్రబానుడికి అకస్మాత్తుగా ఏదో గుర్తొచ్చిద్ది. రాత్రంతా కూడా ఉపవాసంతో గడిచిద్ది. అదే శివరాత్రి వ్రతం అయింది. నిద్రలేకుండా తెల్లవార్లు ఎదురుచూస్తూ జాగరణ చేశాడు. మారేడు ఆకులు శివలింగం మీద పడ్డాయి. శివపురాణ కథలు కూడా విన్నాడు. అంటే శ్రవణం కూడా జరిగిందే తెలియకుండానే అతను పరిపూర్ణమైనటువంటి మహాశివరాత్రి వ్రతాన్ని చేశాడు. ఆ పరమశివుని యొక్క దివ్యకృపతో అతని కైనమైన హృదయం మృదువైంది. మనసులో దయ, కరుణ నిండిపోయింది. కాసేపటికే ఆ 4 జింకలన్నీ కలిసి అక్కడికి వచ్చాయి. అవన్నీ కూడా వేటగాడితో చెప్పాయి, మేము మా మాట నిలబెట్టుకుంటాం. ఇప్పుడు నీకు కావాలి అంటే మమ్మల్ని చంపు. ఆ జింకల మధ్య ఉన్న అపారమైన ప్రేమను, మాటమీద నిలబడే స్వభావాన్ని, కుటుంబం పట్ల వారికున్న మమకారాన్ని, వీటిని చూసి చిత్రబానుకు పూర్తిగా జ్ఞానోదయమైంది. అతని కళ్ల నుండి కన్నీళ్లు కారాయి. హృదయంలో ఉన్నటువంటి హింసాభావం పూర్తిగా పోయింది. వెళ్ళండి, నేను ఇకపై ఎప్పుడు హింసించను, నాకు ఈరోజు జ్ఞానోదయమైంది. మీ ప్రేమ నాకు జీవిత పాఠాన్ని నేర్పింది అని ఆ 4 జింకలు కూడా ప్రేమతో, ఉదార స్వభావంతో విడిచిపెట్టాడు. ఈ దివ్యమైనటువంటి దృశ్యాన్ని దేవలోకం నుండి దేవతలు చూస్తున్నారు. ఇక వారు ఆనందంతో పుష్పవర్షాన్ని కురిపించారు. ఆకాశం నుండి ఒక దివ్యమైనటువంటి పుష్పక విమానం దిగివచ్చింది. వేటగాడు మరియు ఆ 4 జింకలు అందరూ కలిసి ఆ విమానంలోకి ఎక్కి శివలోకానికి చేరుకున్నారు. పరమశివుడు ఈ కథను చెప్తూనే పార్వతీదేవితో ఇలా అన్నాడు, ఈ మహిమను చూసావా దేవి? స్వచ్ఛమైన మనసుతో నన్ను పూజించే వారికి వారి పాపాలన్నీ నేను తప్పక తొలగిస్తాను. జన్మ జన్మల పాపాలు క్షణంలో భస్మమవుతాయి. జంతువులను హింసించని ఈ వేటగాడి అన్ని పాపాలను హరించి అతనికి ముక్తి కలిగించారు. కైనమైన హృదయాన్ని కోమలమైన హృదయంగా మార్చాను, హింసాభావాన్ని కూడా ప్రేమగా మార్చాను. తెలిసి చేసిన, తెలియక చేసిన, భక్తితో చేసిన, యాదృచ్ఛికంగా చేసిన మహాశివరాత్రి వ్రతం మహాపుణ్యదాయకం. ఇదే నా వ్రతం యొక్క మహిమ. చిత్రబాను అనే వేటగాడు తెలియకుండా ఉపవాసమున్నాడు, అనుకోకుండా జాగరణం చేశాడు. యాదృచ్ఛికంగా శివలింగమీద ఆకులు పడ్డాయి, అయినా సరే తాను ముక్తి పొందాడు. ఇది ఆ పరమశివుని యొక్క అనుగ్రహానికి ఓ గొప్ప సంకేతంగా చెప్పవచ్చు. మరి ఆ మహాశివరాత్రి నాడు మనం ఏం చేయాలి? ఉపవాసం మొత్తం రోజు లేదా ఒక్కపూట భోజనం, జాగరణ, రాత్రంతా కూడా మెలకువగా ఉండటం, పరమశివుని పూజ, బిల్వపత్రాలు, వాటితో ఆ పరమశివునికి పూజించాలి. శివనామ స్మరణ, ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఆ రోజంతా కూడా జపించాలి. శివ కథల శ్రవణం, శివుని యొక్క మహిమ, ఆ మహిమకు సంబంధించిన గాథలన్నింటిని వినటం, అది కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. మరి శివరాత్రి వ్రతం యొక్క ఫలితాలు కనుక చూస్తే జన్మ జన్మల పాపాలు కూడా క్షమింపబడతాయి. యముని యొక్క భయం కూడా దూరమవుతుంది. ముక్తి మార్గం సుగమం అవుతుంది. ఆ పరమశివుని యొక్క కటాక్షం లభిస్తుంది. ఓం నమః శివాయ. శివోహం శివోహం. ఆ పరమశివుని యొక్క కృప మనందరిపైన ఉండుగాక. హర హర మహాదేవ శంభో శంకర. ఈ కథను భక్తితో విన్నవారికి, చదివిన వారికి సకల పాపాలు తొలగే ఆ పరమశివుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. వారి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. జీవితంలో శాంతి సంపదలు కలుగుతాయి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక పరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఆ పార్వతీ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.